బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. తిరుపతిలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వేదిక్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రాత్రి పూట పులి సంచారం జరుగుతూ ఉండటం వీడియోల్లోకి చిక్కింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు దీన్ని గుర్తించడంతో ఈ దృశ్యాలు బయటికి రావడంతో అలర్ట్గా ఉండాలంటూ అటు సిబ్బందికి విద్యార్థులకు కూడా సూచన చేస్తున్నారు. మరోవైపు సంచరిస్తున్నటువంటి పులిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ మొదలుపెట్టారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తిరుపతిలో వేదిక్ యూనివర్సిటీలో సంచరిస్తున్న పులికి సంబంధించిన దృశ్యాలు తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఇది తిరుపతిలోనే కాదు, అనేక ప్రాంతాల్లో అడవుల్లో ఉండాల్సినటువంటి క్రూర మృగాలు మనుషుల మధ్యకు వస్తూ ఉండటం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. మరొక వైపు ఎక్కువ శాతం అటవీ ప్రాంతాల్లో, శివారు గ్రామాల్లో, ఈ మనుషులు తిరుగాడుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా పులి జాడలు కనిపిస్తూ ఉండటం కూడా ఎక్కువగా రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. పశువుల దొడ్డిలో కూడా కట్టి ఉంచిన మోగ జీవాలపై కూడా పులి దాడులు చేస్తోంది, గాయపరుస్తోంది. మరికొన్ని చోట్ల ఆవులను, మేకల మందపై కూడా అవి దాడి చేస్తూ వాటిని చంపేస్తూ ఉండటం, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉండటం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏకంగా వేదిక్ యూనివర్సిటీలోని హాస్టల్ రూమ్ల దగ్గర పులి సంచరిస్తున్న దృశ్యాలు చూసి విద్యార్థులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఈ పులి ఎలా రియాక్ట్ అవుతుందో, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టాన్ని కలిగిస్తుందో అనేటటువంటి విషయాలపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. మరొక వైపు ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. పులిని బంధించే క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే అది మనిషి కాదు అంత ఈజీగా పట్టుకోవటానికి. దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. చిక్కితే గనక అది మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది, ఎవరికైనా గాయపరిచే ప్రమాదం ఉంటుంది, ప్రాణ నష్టం కలిగించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా చాకచక్యంగా దాన్ని బంధించే పద్ధతిలో పూర్తిగా అటవీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి గత 3 రోజులుగా ఇది తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో హాస్టల్ రూమ్ల మధ్య అది తిరుగుతూ ఉండటం, నక్కి అది ఒక్కసారిగా రూట్లోనికి వస్తూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తుంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు విద్యార్థులు. బయటికి రాకుండా ఉండాలని అటు సిబ్బందికి, ఇటు విద్యార్థులకు కూడా ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు చేయటం కూడా జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క పులి ఇప్పుడు చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే మరొక కోణంలో మనం ఆలోచిస్తే గనుక పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అడవులు అంతరించిపోతున్నాయి. మానవ మనుగడ కోసం విపరీతంగా భారీ వృక్ష సంపదను కూడా నాశనం చేస్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే అడవుల్లో సంచరించాల్సినటువంటి మృగాలు సైతం ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నాయి. మనుషులు నడుస్తున్నటువంటి ప్రాంతాల్లో, సంచరిస్తున్న ప్రాంతాల్లోని అవి కూడా వస్తూ ఉండటం, వాటి గుడారాలను అవి ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండటం ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి అంశంగానే చూడాలి. మరొక వైపు వాటికి కూడా ఎక్కడ ఉండాలి అంటే మూగజీవాలు ఉండాల్సినటువంటి ప్రాంతాలను కూడా హరించేస్తూ ఉండటం వల్ల, అక్కడ కూడా మనుషులు ఆక్యుపై చేసేస్తూ ఉండటం వల్ల ఇప్పుడు ఏకంగా ఇట్లాంటి పరిస్థితులు ఎక్కువగా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనుషుల మధ్య, జనావాసాల మధ్య ఇలాంటి క్రూర మృగాలు వస్తూ ఉండటం, పులులు కావచ్చు, అరుదైన జంతువులు కూడా వస్తూ ఉండటం చూస్తున్నాం. ఏనుగులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి బీభత్సకరమైన పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయో, మనుషుల్ని ఎలా గాయపరుస్తున్నాయో, పంటల్ని ఎలా నాశనం చేస్తున్నాయో, రైతులకు ఎలా కన్నీళ్లు పెట్టిస్తున్నాయో, ఇలాంటి దృశ్యాలు మనం చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పుడు తిరుపతిలో ఈ పులి సంచారం అనేది తీవ్ర కలకలం రేపుతోంది.